హాయ్ అండి, వెల్కమ్ టు అఫ్రిన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా తమ్ముడికి అయితే ఒక గిఫ్ట్ అయితే తయారు చేయబోతున్నాం. నేమ్ రివీల్ చేయడానికి ఒక గిఫ్ట్ ఐటెం తయారు చేస్తున్నాం. అది ఎలా చేయాలన్నది మీకు చూపిస్తున్నాం. చూడండి, బాక్స్ తీసుకొని దానికి చుట్టూ టేప్ అయితే వేసేయాలి. అలా చుట్టూ ఇటు అటు అంతా వేసేయాలి. మేము 3 రోజుల దాకా చేస్తాం ఆ గిఫ్ట్ అయితే. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేమ్ రివీల్ అన్నది ఎండింగ్లో వస్తుంది. గాయస్, ఇంకా అలా చుట్టూ టేప్ వేసేసుకున్నాక అలా ఇక్కడ చివరి కట్ చేసుకోవాలి. ఇంకొండ ఆ మూల ఈ మూల కట్ చేసుకొని టేప్ వేసేసుకోవాలి. అంటే కార్డ్బోర్డ్ కనిపించకుండా ఎడ్జ్లన్నీ కూడా టేప్తో కవర్ చేసాం. అలా మధ్యలో కూడా వేసేయాలి. అది సపరేట్ అయిపోతుంది కదా బ్యాక్ సైడ్. తర్వాత కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాం. కార్డ్బోర్డ్ కదా, అది థర్మోకోల్ షీట్. ఆ షీట్ ఆ కార్డ్బోర్డ్కి ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకొని అది కింద బేస్ కింద పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఆ బాక్స్ని దాని మీద పెట్టి చూసుకున్నాం. సైజ్ చూసుకొని దాని మీద రెడ్ కలర్ లైన్ గీసుకొని అప్పుడు కట్ చేసాం. దాని మీద అలా లైన్ బట్టి నీట్గా కట్ చేసేసుకున్నాం. అది కరెక్ట్ దాంట్లో బేస్ కింద ఆ కార్డ్బోర్డ్లో పెట్టేసాం. ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని తర్వాత కార్డ్బోర్డ్లో అంతా గమ్ వేసేయాలి. చుట్టూ ఊడకుండా వేయాలి. తర్వాత దాన్ని ఇడిపింది అందులో పెట్టాలి. సరిపోలేకపోతే వెనక్కి తిప్పట్టాం మేము. తర్వాత దానిపైన అంటుకుపోలేకపోతే గమ్ వేసాం. తర్వాత ఇలాంటి షీట్స్ తీసుకొని నేమ్స్ కట్ చేసుకున్నాం. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని అలా కట్ చేసుకోండి. తర్వాత అలాంటి పేపర్లు 3 or 4 తీసుకోండి. గిఫ్ట్ కవర్ ఇది చేయడానికి 3 రోజులు పట్టింది మాకు. అంటే కంటిన్యూగా చేయలేదు, ఖాళీ ఉన్నప్పుడల్లా చేస్తే 3 రోజులు పట్టింది. ఇంకా నేమ్స్ దాని మీద వేసి లైన్గా పెట్టాం. ఆ పేడ బట్టి మా అబ్బాయి ఎట్టాడు అలాగా. ఆ SH అవన్నీ మా అబ్బాయి అయితే లైన్గా ఆ పేడ బట్టి సపరేట్గా తీసుకొని ఎట్టుకున్నాం. అప్పుడు గమ్మంటి ఒక్కొక్కటి తీసి గమ్మంటించి ఆ ప్లేస్లోనే మళ్ళీ పెట్టేసాను అన్నమాట.
చెప్పు. మా తమ్ముడికి అయితే మేమైతే డెకరేషన్ ఎప్పుడు చేస్తున్నాం. నువ్వు నేనేం చేయట్లేదు ఈరోజు అయిపోయాను. కాల్ మీ నేమ్ సెరమనీ బాగుంది. ఫైనల్గా ఈ గిఫ్ట్ అయితే అయిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళాక మా తాత వాళ్ళందరూ ఉన్నాడు. ఇంకా మా అన్నయ్య చాలామంది వచ్చారు. మా అమ్మమ్మ ఉస్న చాలామంది వచ్చారు. ఉంగరాలు చూపిస్తున్నాడు మాకు ఒక్కొక్కటి. ఇంకోండి వెనకాల నేనున్నా, మా అమ్మమ్మ పుప్పు అందరూ ఉన్నాడు. మా అమ్మ ఇంకోండి పర్పుల్ కలర్ శారీ, ఉస్నా నేను. ఉస్నా నేను అయితే ఉన్నాం. డాన్స్ కూడా వేసాం. లడ్డూలు మా తమ్ముడు అయితే ఇంకా ఉయ్యాల్లో వేస్తాం. బాబు ఎలా ఉన్నాడు? రెడీ చేస్తున్నాం. ఉయ్యాలు కట్టి అందులో బాబునైతే వేసాడు. శారీ కట్టాడు. దానికి శారీ మా దాది అనమాట అలా కడుతుంది. ఇంకండి బాబు కోసం తడగాళ్ళ అవన్నీ ఎట్టాడు లోపల. ఇంకొండి అలా తయారు చేసే లోపల. తర్వాత బాబునైతే అందులో వేసాడు. అదే మరి మెల్లి తిరిగింది అంతే. ఇది అటు దాంతోనే పెట్టవలసింది. ఇది ఉంది కదా పరుపు. గైస్ ఇంకా బాబునైతే వేస్తాడు. బాబు ఎలా ఉన్నాడో చెప్పండి. మా నాన్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూసాడు బాబు ఎలా ఉన్నాడో. మా పుప్పు వచ్చింది, మా నాన్న వచ్చింది, డాడీ వచ్చాడు. మేమైతే ఆ గల్లో ఆడుకుంటున్నాం అన్నమాట. మళ్ళీ కాసేపు అయ్యాక వచ్చాం బాబుని అప్పుడు
చూడండి అది మా గిఫ్టే. అవన్నీ కిందకి తీసేస్తే నేమ్ అయితే అలా వచ్చింది కిందకి. టైం ఎక్కువ పడుతుందని ఫాస్ట్లో పెట్టాం. హోల్ అయితే ఎట్టాడు, కింద అయితే మేము ఆ బబుల్స్ అయితే చూడండి ఎలా పట్టుకుంటున్నామో. కొన్ని తిందడిపోతే నేను మా ఫ్రెండ్ అవన్నీ ఎత్తాం, మళ్ళీ పడేసాడు, మళ్ళీ ఎత్తాం. ఫైనల్గా అయితే నేమ్ యశ్వంత్ నోహిద్. ఇంకా బాబుడైతే ఉయ్యాల్లో వేస్తాడు. ఇవన్నీ మా గిఫ్ట్ ప్యాకింగ్ అలా అయితే చేసాం. మా అన్ని ఫోటోలన్నీ అంటించి నీట్గా అందంగా చేస్తాం. అందరూ వచ్చి చూస్తున్నాడు, పెద్దోళ్ళు ముందుకొచ్చి. కాసేపు పైకి వచ్చింది, నేను అప్పుడే రాలే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ.